హాయ్ వ్యూవర్స్. మార్నింగ్ మాట్లాడుకున్నాం. చిరంజీవి తనకు మనవడు కావాలని మొన్న బ్రహ్మ ఆనందం అని చెప్పేసి మన బ్రహ్మానంద గారి యొక్క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా, ఏమాత్రం ఫ్యామిలీ లైఫ్ తెలిసిన అంత పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. దిక్కుమాలినటువంటి వైసీపీ వాళ్ళు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ముందుకు దోసి వాళ్ళు ఒక డర్టీ గేమ్, ఇంకొంతమంది బయట మార్నింగ్ చెప్పే కదా గజరాజులు వెళ్తుంటే మురిగే రిమైనింగ్ ఎవరైనా మీకు తెలిసిన అలా మురుగుతూ కొంతమంది. అయితే ఈ యాంకర్ శ్యామలకు సంబంధించి నేను వెనకాల ఇమేజ్ యాడ్ చేశాను. అందులో ఎవరో కుర్రమ్మలాగా ఉంది కదా, మరి అది కాలేజీ ఈవెంటో లేదంటే రికార్డింగ్ డ్యాన్సో డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అది భయంకరంగా ట్రోల్ చేస్తూ ఈమె కూడా మాట్లాడుతుంది చిరంజీవి గురించి అని చెప్పి కొంతమంది. అసలు ఆమె అన్నది చిరంజీవి కాదురా బాబు, ఆమె అన్నది జగన్ రా బాబు అని చెప్పేసి ఇంకొంతమంది. ఎందుకు? ఇప్పుడు వైఎస్ఆర్ వారసుడు ఎవరని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు? తాను అని. అంటే మా నాన్న వైఎస్ఆర్కి వారసుడు నేను, షర్మిల కాదు. ఏకంగా ఇదే వైసీపీ చేత అసలు వైఎస్ఆర్కి పుట్టలేదు ఈ షర్మిల అని చెప్పి విజయమ్మని సైతం ఆమె క్యారెక్టర్స్ అయితే గురాతి గురా మాట్లాడించిన దరిద్రుడు నికృష్టులు వీళ్ళు ఈరోజు యాంకర్ శ్యామల చేత ఏం మాట్లాడించారండి? మీ మెగా వారసత్వాన్ని లెగసీని ముందుకు తీసుకెళ్ళంటే మీకు మనవడు కావాలా? ఆడలు పనికిరారా? వైఎస్ఆర్ లెగసీని వారసత్వం ముందుకు తీసుకెళ్తుంది ఎవరండి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి, షర్మిలడా? షర్మిల వచ్చేసి నేను వైఎస్ఆర్ వారసులని చెప్పుకుంటే ఎవరు నువ్వు? అవినీతిని మాట్లాడింది జగన్ కదా, ఈ వైసీపీ వాళ్ళు కదా. ఎగ్జాక్ట్ ఈరోజు అదే అనమాట అంతా కూడా. కళ్ళ ముందు జగన్ చూపించాడు వారసత్వం అంటే మగాడు అన్నట్టు. వారసత్వం అంటే మగాడే అని చెప్పేసి జగనే అని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు. ఈరోజు వచ్చి మరలా నువ్వు చెప్తుంది అదే కదా. షర్మిల ఎందుకు కాకూడదు, జగన్ ఎందుకు కావాలి? జగన్కి అర్హత లేదు, అర్హత ఉంది షర్మిలకే అని ఇండైరెక్ట్ నువ్వు చెప్తున్నావు శ్యామల అని చెప్పేసి గట్టిగా వేసుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో చెడుగుడు అడుగుతున్న విధానం చూస్తే నాకైతే ఓపెన్ అనిపించింది. గెలుక్కొని మరి తన్నులు తినటం, గెలుక్కొని మరి వాసన చూడటంలో, గెలుక్కొని మరి గబ్బు చేయటంలో ఈ వైసీపీని మించిన వాళ్ళు లేరు. అండ్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. యాంకర్ శ్యామలకు సంబంధించి ఆమె వైసీపీలో జాయిన్ అయిన రోజే చెప్పే, ఆమెకి అధికార ప్రతినిధి ఆ పదవి ఇచ్చిన రోజే చెప్పే, యాంకర్ శ్యామలతో ఈ వైసీపీలు భయంకరమైన డర్టీ గేమ్ ఆడుతున్నారు. ఆమె ప్రాణానికి పెను ప్రమాదం పొంచుందని నాకైతే అనిపిస్తుంది. ఆమె జీవితంతో ఈ వైసీపీలు ఎంత దూరమైన ఎంత దరిద్రమైన గేమ్ అయినా ఆడతారు. అది ఆమె తెలుసుకుంటే ఓకే, తెలుసుకోకపోతే పాపం ఇబ్బంది పడక తప్పదు.